శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కొత్త సంవత్సరం ఆరంభమవుతోంది. జనవరి 2025 నుండి డిసెంబర్ 2025 వరకు ప్రజల కోరిక మీద ఈ సంవత్సరం ఎలా ఉంటుందని అడుగుతున్నారు. కానీ ప్రత్యేకించి మనకు ఉగాది సందర్భంలో కాకుండా ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది జనవరి నుండి డిసెంబర్ వరకు అని కొంత విశేషం చెప్పడానికి చేసే ప్రయత్నంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, సంవత్సరం ఆరంభం ఎలా ఉంటుంది, మధ్యస్థితులు ఎలా ఉంటుంది, ఎండింగ్ ఆఫ్ ది డిసెంబర్ ఎండింగ్కి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ఆదాయ వ్యయం గురించి మాట్లాడుకునే ముందు ఆరంభంలో సింహరాశికి సప్తమంలో ఉన్న శనీశ్వరుడు అష్టంలోకి మారుతాడు ఏప్రిల్ తర్వాత. అలాగే రాహు సప్తమంలోకి వస్తాడు, కేతు మనకు లగ్నంలోకి వస్తాడు, అంటే సింహరాశిలోకి వస్తాడు. అలా గురుడు ఏకాదశంలోకి వస్తాడు, లాభస్థానంలోకి వెళ్తాడు. సో ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్గా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ రాహు 7 ఇంట్లో సువర్ణమూర్తి వస్తాడే కాబట్టి ఏప్రిల్ తర్వాత అదొక లాభమే, మ్యాజికల్ మూమెంట్స్ అన్నీ కనబడతాయి. కానీ అష్టంలో ఉన్న శని వల్ల ఏంటంటే కొంతవరకు ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏకాదశంలో బృహస్పతి వలన కొంత బెనిఫిషియల్గా కనబడే అవకాశం ఉంటుంది. కోర్స్ కుజుడు చంద్రుడు ఇవన్నీ కొంత అప్స్ అండ్ డౌన్స్ చేస్తూనే ఉంటాయి, ప్రాఫిట్స్ లాసెస్ అవన్నీ చూపిస్తూనే ఉంటాయి గ్రాఫ్ని. ఏదైనప్పటికీ ఆదాయం అన్నీ చూసుకుని వ్యవసాయం, రైతాంగము, అగ్రికల్చరు, పాడి పంట, కూరగాయలు, ఫెర్టిలైజర్స్, అలాగే మనం తీసుకునే పోల్ట్రీ ఫార్మ్స్, హ్యాచరీస్ రన్ చేసే వాళ్ళందరూ కూడా పెట్టిన డబ్బులు పోకుండా తిరిగి వచ్చేస్తాయి. మనం 100 రూపాయలు పెడితే ఆ 100 రూపాయలు మనకు వచ్చేస్తాయి. ఖర్చులు పోగా మనకు ₹1 మిగులుతుంది. అంటే ఏంటంటే ఎంత పెట్టామో అంత మనకు రిటర్న్స్ వచ్చేస్తాయి. అంచేత ఏమాత్రం భయపడక్కర్లేదు. వర్షం వల్ల కానీ, తుఫానుల వల్ల కానీ, దేనివల్ల కూడా పంట నష్టం అనేది ఎక్కువగా జరగదు. ఇదైతే ఫర్ ష్యూర్ మీకు చెప్పాలనుకున్న విషయం. సో రూపాయి పెడితే రూపాయికి రూపాయి వచ్చేస్తుంది కాబట్టి మనం భయపడక్కర్లేదు. ఈ సంవత్సరం పాడి పంట బాగుంటుంది. అలాగే వ్యవసాయంలో కూడాను అన్ని రకాల వ్యవసాయాలు చేయొచ్చు. అగ్రికల్చర్లో కూడా మనకేంటంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ వ్యాపారం కూడా చేసుకునే వాళ్ళు కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే రొయ్యలు అంటారు, ఫిషరీ అంటారు, రకరకాలుగా చేస్తుంటారు. మన ఆంధ్రాలో భీమవరంలో ఇవన్నీ చేస్తుంటారు, ఫిష్ పాండ్స్ అది పెడుతుంటారు. సో హ్యాచరీస్ వాళ్ళు కూడా పెట్టిన ప్రతి రూపాయి తిరిగి వచ్చేస్తుంది కాబట్టి భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు అనుకోవచ్చు. ఇక రెండవది విద్యార్థులు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి పెట్టిన డబ్బులు తగ్గట్టుగా యూనివర్సిటీస్ వస్తాయి, చదువుకుంటారు. చదువుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఆగస్టు నుండి మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతుందని చెప్పచ్చు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకి ఫలితం వస్తుంది, మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ ఏంటంటే అనుకున్న సీటు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన తర్వాత అనుకున్న సీట్ రావడానికి మాత్రం కొంచెం ధనం ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ నీట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, స్పెసిఫిక్గా మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చెప్పాలనుకుంటున్న విషయం అది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు, విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా ఒక చిన్న ఉద్యోగం వచ్చి కొంత రిలాక్సేషన్ వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి ఉద్యోగరీత్యా అనుకునే వాళ్ళకు కూడా ఫస్ట్ హాఫ్ కొంత, అంటే జూన్ వరకు కొంతవరకు బలహీనంగా ఉంది. జూన్ తర్వాత ప్రయత్నాలు చేయండి, డెఫినెట్గా ఎస్టాబ్లిష్ అవుతారు. కానీ అక్కడ ఎస్టాబ్లిష్ అయిన దానికి ఇక్కడ ఉన్న దానికి మీకు పెద్ద వేరియేషన్ ఈ సంవత్సరం కనిపించదు. ఓకే, వచ్చే సంవత్సరంలో మీకు బెనిఫిషియల్ ఎక్కువ కనపడచ్చుకేమో, కానీ ఈ సంవత్సరం మాత్రం పెద్ద బెనిఫిట్గా కనిపించదు. అక్కడికి వెళ్ళినా కూడా వచ్చే ఆదాయం, ఖర్చులు అన్నీ న్యూట్రల్గా సమానంగా కనబడతాయి కాబట్టి లాభదాయకంగా ఏమి కనిపించే అవకాశం లేదు. అది విదేశాలు అంటే ఏ దేశం అయినప్పటికీ కూడా అలాగే ఉందని చెప్పవచ్చు సింహరాశి వారికి. అలాగే వ్యాపారము, స్వయం ఉపాధితో ముందుకెళ్ళే ప్రయత్నంలో ఫ్రీలాన్స్గా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎలాగ ఉంటుందంటే వ్యాపారం అనేది రన్నింగ్ అవుతుంది అన్నట్టుగా ఉంటుంది తప్ప హ్యూజ్ అమౌంట్ మనం చూసే అవకాశం చాలా తక్కువ ఈ సంవత్సరం. ఈ రన్నింగ్ అవుతుంది అంటే ఆగకుండా వెళ్ళడం అనేది ఒక వ్యాపారం. మనం ఏ ప్రొఫెషన్లో ఉంటే ఒక్కొక్కసారి ఆ ప్రొఫెషన్లోని వ్యాపారం జరిగినా జరగకపోయినా దాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ పోతుంటాం. ఆ రకమైన జీవన విధానం కనబడే అవకాశం సింహరాశి వారికి బాగా కనిపిస్తోంది. ఓకే, వ్యాపారం విషయానికి వచ్చినప్పుడు ఆ రకంగా ఉంది. స్వయం ఉపాధి వాళ్ళు కూడా హోటల్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా సంబంధించి చేసుకునే వాళ్ళు అనుకోండి, మెడికల్ షాప్స్ అనుకోండి, డయాగ్నోస్ సెంటర్స్ రన్ చేసేవాళ్ళు అనుకోండి,
రకరకాలుగా ఫ్రీలాన్స్గా చేసేవాడు అనుకోండి, డాక్టర్స్ అనుకోండి ఫ్రీలాన్స్గా చేసేవాడు, వీళ్ళందరికీ ఎంత వస్తుందో అంత ఖర్చు కనబడే పెద్ద ప్రాఫిటబుల్గా కనబడే అవకాశం ఈ సంవత్సరం పెద్దగా లేదని చెప్పచ్చు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, అది ఒక వ్యాపారం కాబట్టి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ పెట్టిన ప్రతి రూపాయికి ఆన్సర్ దొరుకుతుంది. 100 రూపాయలు పెడితే అంటే దీన్ని ఎలాగంటారంటే పిండి కొద్దీ రొట్టె అంటారు. 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 100 రూపాయలు తగ్గట్టు ప్రాఫిట్ వస్తుంది. 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే దాని తగ్గట్టు ప్రాఫిట్ వస్తుంది. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే దాని తగ్గట్టు ప్రాఫిట్ మీరు చూడగలుగుతారు. అది రియల్ ఎస్టేట్ రంగం అనుకోండి, రాజకీయ రంగం అనుకోండి. రాజకీయ రంగంలో మీరు ప్రత్యేకించి ఎవరి మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళతో ఏమైనా పనులు చేయించుకోవాలనుకుంటే ఆ పనులు సక్రమంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ దానికి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. మన మాట ఇచ్చాం కదా అని చెప్పి వాళ్ళు చేస్తారని కాదు, ఆ ప్రాసెస్ కూడా అయ్యే ఖర్చులు కూడా మీరు భరించవలసిన అవసరం ఉంటుంది. ఆ రకంగా వెళ్తే ఏదైనా ఉద్యోగ రీత్యా మీకు రాజకీయాన్ని వాడుకుని ఉద్యోగం సంపాదించాలనుకున్నా, అలాగే ఏదైనా కాంట్రాక్ట్ వర్క్ సంపాదించుకోవాలనుకున్నా, ఏదైనప్పటికీ దాని దగ్గర ఖర్చు పెట్టిన తర్వాత అది మీకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఖర్చు పెట్టండి ఏ పని ఈ సంవత్సరం జరగదు సింహరాశి వారికి. ఓకే, కోర్టు వివాదాలు వ్యవహారానికి వచ్చినప్పుడు పూర్వాశంలో పొందిన కోర్టు వ్యవహారాలు ఏదైనా ఉంటే పెండింగ్లో ఉంటే అది ఒక కొలిక్కి వస్తాయి, ఖచ్చితంగా కొలిక్కి వస్తాయి. కానీ ఆన్సర్ లేని క్వశ్చన్ లాగా తయారవుతాయి. అంటే ఇంతకాలం తర్వాత కొలిక్కి వచ్చినా కూడా మీ ఫేవర్గా జరిగినా పెద్ద బెనిఫిషియల్గా మీకు అనిపించదు. అంచేత కోర్టు వ్యవహారాల గురించి మీరు అంత పెద్ద చెప్పుకోదగ్గ విషయం కాదు, కానీ కన్సిడరేషన్కి వస్తుంది. డెఫినెట్గా ఆ ఇష్యూ అనేది క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఈ సంవత్సరాలు బాగానే కనబడుతుంది. అలాగే వివాదాల మూలాన జైలు శిక్ష ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు, కొంచెం వివాదాస్పదమైన వ్యవహారాలను నడిపిస్తున్న వాళ్ళకి కొంతవరకు కోర్టు అవుట్ ఆఫ్ కోర్టు వేళ సెటిల్మెంట్ కాకుండా జ్యుడిషియరీలోకి వెళ్ళి 14 రోజులు రిమైండర్లో కూడా వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు, అలాగే వ్యవహారం నడిపించేటప్పుడు కూడా వీలైనంత వరకు అంతవరకు వెళ్ళకుండా చేయవలసిన ప్రయత్నాల మార్గంగా అడుగులు వేయడానికి ప్రయత్నం చేయండి. ఇక కళారంగంలో ఉన్నవాళ్ళు, సినీ రంగంలో ఉన్నవాళ్ళు, హీరోలు, హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. కళాకారులకి ప్రోత్సాహకరంగా ఉండదు. కళాకారులకి ఏంటంటే ఒక ఫైటింగ్ సంబంధించిన సినిమాలు కానీ, అంటే స్టోరీ ఓరియంటెడ్ కాకుండా హీరో ఓరియంటెడ్ మూవీస్ కానీ ఏమైనా తీయగలిగితే కొంత సక్సెస్ కనబడుతుంది. ప్రిన్సిపల్ ఓరియంటెడ్ లాజికల్ మూవీస్ ఏమైనా తీయగలిగితే అందులో కొంత బెనిఫిట్ కనబడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా చేసుకుంటే లక్ ఫేవర్తో సక్సెస్ అవ్వాలే తప్ప మామూలుగా పెద్ద సక్సెస్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో సింహరాశి వారికి ఈ సంవత్సరం కనిపించట్లేదు. సో దీనికి ఏంటంటే కొంత రెమెడీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది హీరో అయినా, హీరోయిన్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్ అయినా. డబ్బు పెట్టగలుగుతాం కానీ కావాల్సినంత రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్ రిజల్ట్ అయితే రాదు. ప్రాఫిట్లో వెళ్ళదు, న్యూట్రల్గా వెళ్తుంది, వచ్చి పెట్టిన డబ్బు వచ్చేసింది అన్నట్టుగా ఉంటుంది తప్ప మేజర్ ప్రాఫిట్స్ అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా కనిపించే అవకాశం ఏమాత్రం లేదు చెప్పచ్చు. ఇక కుటుంబ పరంగా వాతావరణం తీసుకుంటే అష్టంలో శనీశ్వరుడు ఆరోగ్యాన్ని దెబ్బ కొడుతుంటుంటాడు. అలాగే సప్తమంలో రాహు భార్యాభర్తల మధ్య రొమాంటిక్ మూమెంట్స్ ఎక్కువ చేస్తాడు, వివాహ బంధానికి అనుకూలంగా చేస్తాడు, గాంధర్వ వివాహాలకు అనుకూలంగా వెళ్తాడు. కానీ అష్టంలో ఉన్న శనీశ్వరుడు మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యం మీద దెబ్బ కొట్టినప్పుడు కొంత కుటుంబ సంబంధాలు మాత్రం బలహీనపడే అవకాశం అయితే బాగా కనబడతాయి. ఆరోగ్య విషయంలో హాస్పిటలైజ్ అవ్వడము ఇటువంటి సంఘటనలు కూడా కనబడే అవకాశం బాగా కనబడుతుంది. ఇక పెళ్లి సంబంధాలు శుభకార్యాలకి కొంచెం దూరంగానే ఉండండి. ఆచితూచి నడిపిస్తే బాగుంటుంది. మీ ఆరోగ్యం సహకరించదు, కొంత అవమానం కూడా పడే అవకాశం బాగా కనబడుతుంది. ఈ గృహప్రవేశానికి అనుకూలంగా లేదు. శంకుస్థాపన, అదేవిధంగా భూమి పూజలు ఇలాంటి అన్నింటి కూడా ముహూర్త బలాన్ని చూసి జాగ్రత్త పెట్టుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలా పెట్టినప్పుడు కూడా ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్లో మాత్రం పెద్ద బెనిఫిషియల్గా ఉండే అవకాశం ఏమాత్రం కనిపించట్లేదు. అలాగే ప్రేమ వివాహాలు కొంత అనుకూలంగా కనబడుతున్నాయి. పెద్దవాళ్ళకి చెప్పండి, డెఫినెట్గా కొంత రిజల్ట్ ఓరియంటెడ్గా కనబడే అవకాశం కనబడుతుంది. ఆరోగ్య విషయానికి వచ్చి అష్టమ శని, శరీరంలో భాగాలు ఎన్నో ఉన్నాయి, స్పెషల్లీ దిగువ భాగంలోని ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీ, అంటే యూరినల్ ఇన్ఫెక్షన్, మోషన్లో ఇన్ఫెక్షన్, ప్యాంక్రియాస్లో ప్రాబ్లం, డైజెషన్ సిస్టంలో ప్రాబ్లము, పైల్స్, స్టోన్స్, దీనికి సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఒకసారి ఏప్రిల్ తర్వాత మొత్తం జనరల్ చెకప్ చేసుకోండి. ఏమాత్రం చిన్న క్లూ దొరికినా దానికి సంబంధించిన మెడిసిన్ తీసుకోవడం ప్రయత్నం చేయండి.
ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఒక ప్రమాదం అనేది వస్తుందని ముందుగా మీకు ఎక్కడా హెచ్చరికలు ఉండవు. అప్పటికప్పుడు క్రియేటివ్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే మన మధ్యలో వెళ్ళి ఎందుకు చెప్తే మనం అందరూ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనల్ని వాళ్ళిద్దరు కలిసి కొట్టే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, ప్రమాదం ముందుగా చెప్పలేదు మనకు. మనం ఏదో సాయం చేద్దాం వెళ్ళాం, కానీ ఆ ప్రమాదంలో ఇరుక్కుంటాం. కొంచెం వీలైనంత వరకు ఇటువంటి వాటిలో మధ్యవర్తిత్వం వహించకండి. అలాగే ఆర్థిక విషయంలోని మనం మార్క్స్ వేసుకునేటప్పుడు కూడా న్యూట్రల్గా జస్ట్ 1% ప్రాఫిట్గా కనబడుతుంది తప్ప ఎక్కువ కనిపించట్లేదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, కానీ ఎస్టాబ్లిష్ చేసి ఉంచేయండి. తీయడానికి ప్రయత్నం చేయకండి, లాసెస్లో పోతారు మీరు. అంచేత ఉన్నట్టుగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. వర్క్స్, సివిల్ వర్క్స్, కాంట్రాక్టర్స్, రియల్ ఎస్టేటు, తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద బిజినెస్ ఇవన్నీ చేసేవాళ్ళు జస్ట్ మినిమం ప్రాఫిట్స్తో మీరు రిలీవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. హైయెస్ట్ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. రిలీజ్ చేసి అదే మనీ ఇంకో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దానిగా ನೀವು ఉంచడానికి ప్రయత్నం చేస్తే ద మార్కెట్ వాల్యూ పడిపోయే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి. అంటే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. అలాగే ఓవరాల్గా తీసుకున్నప్పుడు అష్టంలో ఉన్న శనీశ్వరుడు ఆరోగ్యం మీద దెబ్బ కొడతాడు, మానసిక ఒత్తిడి తీసుకొస్తాడు, ఏ పని చేయకుండా ఒత్తిడి తీసుకొస్తాడు. అలాగే అన్ని వ్యాపారాల్లో కూడా పెట్టిన దాని రూపాయికి వచ్చేటట్టు చూపిస్తాడు తప్పట ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్లో ఉండే అవకాశం లేదు. అందువల్ల ఓవరాల్గా మీకు 100 మార్కులకి సింహరాశి వారికి ఎంత వేయాలంటే 49 నుండి 52 మార్కులు, అంతకంటే ఎక్కువ వేసే అవకాశం లేదు. అంచేత ఈ 49, 52 అంటే పాస్ మార్కులు మనం 30 మార్కులు వేసుకుంటే కొంచెం పాస్ మార్కుల కంటే ఎక్కువ వచ్చినట్టు. అంచేత అది పెద్ద ప్రాఫిటబుల్ అన్న మార్కెటింగ్ చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఒక విషయం మాత్రం మీకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, క్రోర్స్లో టర్న్ ఓవర్ చేసే వాళ్ళకి, పెద్ద పెద్ద వ్యాపారస్తులకు మాత్రం ఈ లాస్ ప్రాఫిట్ అని క్లారిటీగా తెలియదు. బట్ ఇయర్ ఎండింగ్ అంటే దీపావళి తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఓవరాల్గా లెడ్జర్ బుక్ కానీ చూసుకునేటప్పుడు మాత్రం ఎంత టర్న్ ఓవర్ అయినా 1.5% ప్రాఫిట్లోనే ఉంటారు తప్ప అంతకంటే ఎక్కువ ప్రాఫిట్ కనబడే అవకాశం ఉంది. అదే 1.5% ప్రాఫిటే హ్యూజ్ ప్రాఫిట్లా కనబడుతుంది అది పెద్ద పెద్ద వ్యాపారస్తులకి. సో దాన్ని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి తప్ప ఇంకేం చేయడానికి అవకాశం లేదు. కాబట్టి గ్రాఫ్ పెద్దగా పైకి కిందకి వెళ్తూ అలా జాగ్రత్తగా వెళ్తూ జస్ట్ 1% పైకి వెళ్ళి మళ్ళీ అలా ఉండిపోతుంది అంతే. అంటే ఈ రకంగా గ్రాఫ్ వెళ్ళదు, జస్ట్ 1% ఇలా ఉండిపోతుంది. అంచేత ఇలా ఉన్నప్పుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ప్రత్యేకించి సూర్య ఆరాధన ఎంత చేసుకోగలిగితే అంత మంచిది. సూర్య కవచం చదవడం, ఆదిత్య హృదయం చదవడం, అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్యునికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళడము, ఇలా రకరకాల సూర్య సంబంధమైన పనులు చేయడం, సూర్యోదయం కంటే ఉదయాన్నే లేవడము, ముందు లేచి సూర్య నమస్కారాలు చేయడము, రకరకాల సూర్య సంబంధమైన పనులు ఏవైతే మనం చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయగలుగుతాం, కొంత ఆరోగ్యం బాగుంటుంది, మహాభాగ్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.